ఓయ్ మామ, నువ్వు ఎప్పుడైనా గవర్నమెంట్ కరెంట్ అమ్మవా? అమ్మకపోతే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి, ఎలా అమ్మాలో చెప్తాను. రీసెంట్ టైమ్స్ లో కరెంట్ ఛార్జెస్ అయితే భారీగా పెరిగిపోయాయి. మనకైతే వేలల్లో అయితే నెలకైతే బిల్స్ అయితే కడుతూనే ఉన్నాము. ఇక మీరు ప్రతి నెల డబ్బులు కట్టిన అవసరం లేదు. ఒక మంచి ఆప్షన్ చెప్తాను, వినండి. ఇందులో కరెంట్ ఫ్రీగానే వాడుకోవడం కాకుండా గవర్నమెంట్ కి మనమైతే కరెంట్ అయితే అమ్మొచ్చు. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మామ. ఆల్మోస్ట్ 78K మరియు సబ్సిడీ అయితే వస్తుంది. అలాగే బ్యాంక్స్ అయితే లోన్ కూడా ఇస్తాయి. మనమైతే ఈఎంఐ రూపంలో అయితే కట్టొచ్చు. ఒక 3-4 ఇయర్స్ కరెంట్ బిల్ని ఒక్కసారి పే చేసినట్లయితే ఆ తర్వాత వచ్చేసి మినిమం ఛార్జెస్ మాత్రం కరెంట్ బిల్ అయితే పే చేస్తాము. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. లాస్ట్ మార్చ్ మంత్ లో ఒక 500 యూనిట్స్ వచ్చేసి సోలార్ ఎనర్జీ జనరేట్ చేసింది. అందులో ఒక 250 యూనిట్స్ అయితే మనమైతే వాడుకున్నాము. ఇంకా 250 యూనిట్స్ ఉంటుంది కదా, డైరెక్ట్గా అయితే గవర్నమెంట్ అయితే తీసేసుకుంటుంది. ప్రెసెంట్ అయితే 2.9 పైసా అయితే గవర్నమెంట్ అయితే ఇస్తుంది. 250 యూనిట్స్ ఇంటూ 2.9 పైసా అయితే 725 రూపీస్ దాకా వచ్చింది లాస్ట్ మంత్ అయితే. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా గవర్నమెంట్ కి కరెంట్ అమ్మాలనుకుంటే గ్రిడ్ ప్లేస్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళైతే 25 ఇయర్స్ అయితే వారంటీ ఇస్తున్నారు. అదనమాట మ్యాటర్. ఓకే, మరి పోయేస్తా.